హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో చామ దుంపలతోటి రెగ్యులర్గా చేసుకునే కర్రీలు వేపుడులే కాకుండా ఇప్పుడు చూపించే విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. చామ దుంపలు అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుతుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా అయితే ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా అయితే చామ దుంపల్ని 2-3 సార్లు బాగా కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని నిండా మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక విజిల్కి కరెక్ట్గా ఉడికిపోతాయి. అంతకన్నా ఎక్కువైతే చామ దుంపలు అనేవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇలా ఉడికించుకున్న చామ దుంపల్ని తొక్క తీసేసి వీడియోలో చూపించే విధంగా రౌండ్ చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాదు, మరీ లావుగా కూడా కాకుండా మధ్యస్థంగా ఉండాలన్నమాట. ఈ విధంగా ఉడికించిన అన్ని చామ దుంపల్ని కట్ చేసుకోవాలి. మనకి సన్నగా కట్ చేసుకున్నా కానీ లేకపోతే చామ దుంపలు ఎక్కువ ఉడికిపోయినా ఇలా కలుపుకునేటప్పుడు చిదురు అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా ఉడకబెట్టుకోవాలి, అలాగే కట్ చేసుకోవాలి. ఇలా ఉడికించిన చామ దుంపల ముక్కల్లో బియ్యపిండి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు, ఈ 3 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో కలుపుకునేదానికన్నా వీడియోలో చూపించినట్టు నిదానంగా గిన్నెని పైకి కిందకి టాస్ చేసినట్టు కలుపుకున్నామంటే ముక్కలు అనేవి చిదురైపోకుండా ఈవెన్గా కలుస్తుంది. ఇలా కలుపుకునేటప్పుడు నీళ్ళు అయితే అస్సలు వేసుకోము. చామ దుంపలకున్న తడే సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుంటే ఈవెన్గా కలుస్తుంది అన్నమాట. మనకు అవసరమైతే మధ్యలో కొంచెం బియ్యపిండి వేసుకోవాలి. ఎంత బియ్యపిండి వేసుకోవాలి అని అంటే మనం తీసుకున్న చామ దుంపల ముక్కల క్వాంటిటీని బట్టి బియ్యపిండి అయితే వేసుకోవాలి. కలుపుకునేది కూడా మరీ బజ్జీ పిండిలా కాకుండా ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న చామ దుంప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఎన్ని పడతాయో ఆ కడాయిలో అన్ని వేసుకున్న వెంటనే కదిలించకూడదండి. ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదు, ఎందుకంటే మనం ఆల్రెడీ చామ దుంపల్ని ఉడికించుకున్నాం కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది. మంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు నూనె పీల్చకుండా చక్కగా వస్తాయి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే నూనె పీల్చేస్తాయండి. అందుకని మంటను జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో అన్నిటినీ వేయించుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా మంచి కలర్ వస్తే సరిపోతుందన్నమాట. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోతాయి. చూస్తుంటే నోరు ఊడిపోతుంది కదా, చాలా కలర్ఫుల్గా కూడా ఉంటాయి. ఎప్పుడు చామ దుంపలతోటి ముందుగా చెప్పినట్టు కర్రీలు, పులుసులు, వేపుడులే కాకుండా ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు కూడా. ఎప్పుడైనా పప్పుచారు, రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా బాగుంటుంది. లేదంటే ఇలా ఒట్టిదే తినేసేయచ్చు. మా పిల్లలు అయితే ఇలా ఒట్టిగా తినేస్తారు. స్కూల్కి స్నాక్స్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఒట్టిదే ప్లెయిన్గా తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. లేదంటే మనకి ఇంకా కొంచెం స్పైసీగా కానీ ఎక్స్ట్రా టేస్ట్గా కానీ కావాలి అని అంటే ఈ విధంగా పైనుంచి సాంబార్ పౌడర్ కానీ లేదంటే మనం ఫ్రైలోకి వేసుకోవడానికి ఏదైనా పొడి ప్రిపేర్ చేసుకొని ఇంట్లో రెడీగా పెట్టుకుంటూనే ఉంటాము. ఆ పొడినైనా ఇలా పైనుంచి చల్లుకొని ఎంజాయ్ చేయొచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేవాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.